నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు దీంతో ఫ్యాన్ కు రాష్ట్రంలో గాలాడడం లేదు ఇంతకాలం వైసీపీ కాపు కాసిన నేతలు కూడా దూరం జరుగుతున్నారు గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీని వీడుతున్నారు అలాంటి వారిలో ఇంతకాలం జగన్ కు సన్నిహితంగా ఉన్నవారే ముందుగా బయటకు వస్తుండటం విశేషం ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని గుంటూరు జిల్లాకు చెందిన కిలారు వెంకటరామయ్యలు జగన్ కు పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇరువురు కూడా వారి వారి నియోజకవర్గాలలో బలమైన నేతలే ఇరువురు కూడా జగన్ కు సన్నిహితులుగా ముద్రపడిన వారే అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వీరు ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆ సందర్భంగా వారు జగన్ తీరు పట్ల కొన్ని సునిశ్చిత వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయ్ భాను పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారు ఉదయ్ భాను వైఎస్ఆర్ హయాం నుంచి ఆయనకు ఆయన తర్వాత జగన్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకసారి కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత రెండోసారి వైసీపీ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయ్ భాను అప్పటి నుంచి జగన్ పట్ల వైసీపీ పట్ల ఒకంత అసంతృప్తిగానే ఉన్నారు అయితే జగన్ సామినేని ఉదయ్ భానుకు మంత్రి పదవి ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు అదేంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు విమర్శలు చేయాలని అయితే అందుకు సామినేని ఉదయ్ భాను అంగీకరించలేదు దాంతో జగన్ ఆయనను దూరం పెట్టారు పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోవడానికి రెడీ అయిన పేర్ని నాని అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ వంటి వారికి ప్రాధాన్యతనిచ్చారు ఇప్పుడు సామినేని ఉదయ్ భాను జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఇప్పటికే సామినేని ఉదయ్ భాను జనసేన నాయకుడు నాగబాబుతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉదయ్ భాను జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జనసేన వర్గాలు చెప్తున్నాయి పార్టీలో సామినేని ఉదయ్ భానుకు కీలక పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు అదలా ఉంచితే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు పరిస్థితి చూస్తుంటే వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు పేర్ని నాని గుడివాడ అమర్నాథ్లే మిగిలేటట్లున్నారు వారు వైసీపీకి కాపు కాయగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వారు తమ నోటి దురుసుతో ప్రజల్లో ప్రతిష్ట కోల్పోయారు